విశ్వమంతట సర్వదీక్ష ప్రజల వలన నిత్యమైన ప్రణుతులు సిద్ధించు నీకు విజయ సంస్తుతులే నీకు ప్రేమ స్వరూప విజయ సంస్తుతులు నీకు. చూడవచ్చిన వారికి శుభకరంబుగా నుండునటుల కీడు పాపుచు మేళ్లను సమకూడ చేసిన నీకే విజయ సంస్తుతులే నీకు ప్రేమ స్వరూప విజయ సంస్తుతులే నీకు. నాటకంబుల్ కట్టుకున్నను నాట్యమాడుచు మురియుచున్న కూటములను జరుపుకున్నను నీటుగను నీకేలు కీర్తి విజయ సంస్తుతులే నీకు ప్రేమ స్వరూప విజయ సంస్తుతులే నీకు. నరుల హృదయములందు కీర్తి పరమదూతాలందు కీర్తి జరుగు కార్యములందు కీర్తి జరుగని పనులందు కీర్తి విజయ సంస్తుతులే నీకు ప్రేమ స్వరూప విజయ సంస్తుతులే నీకు. జయమేలా వించు నీకు విశ్వమంతట సర్వదీక్ష ప్రజల వలన నిత్యమైన ప్రణుతులు సిద్ధించు నీకు విజయ సంస్తుతులే నీకు ప్రేమ స్వరూప విజయ సంస్తుతులే నీకు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారులారా, రక్షింపబడిన వారే దినదినము పెరుగుతూ ఉండాలి, లేకపోతే ప్రయోజనం అనేది ఏమీ లేదు. నిన్ను రక్షించినటువంటి దేవుడు, నీ కొరకు ప్రాణము పెట్టినటువంటి దేవుడు, నిన్నే ఇదిగో నీ పాపము నుండి పరిశుద్ధినిగా చేసినటువంటి దేవుడు, ఇదిగో నిన్నే రక్షించి తన ప్రాణమును పెట్టి తన రక్తమును దారపోసి నిన్ను కడిగి వేస్తే ఈ దినమున రక్షింపబడినటువంటి నీవు అదే స్థితిలో ఉంటే
ఏం ప్రయోజనము? ఎదుగుదల లేకపోతే నీ తండ్రికి సంతోషమా? ఈ దినమున నీవే రక్షింపబడి నీవు దేవునిలో ఎదగకపోతే, ఇదిగో దేవునిలో నీవే విశ్వాసములో ఎదగకపోతే ఈ లోకములో ఏమీ ప్రయోజనం లేదు. ఓ తండ్రి కంట 4 కొడుకులు ఉన్నారంట. లోకమందరూ అంటున్నారు తండ్రిని, నువ్వెందుకు అలాగున్నావు? ఇదిగో నీకే 4 కుమారులు ఉన్నారు కదా, ఎందుకు అలాగున్నావంటే ఆ తండ్రి అంటున్నాడంట, అయ్యా నా మొదటి కుమారుడే కుంటివాడు, దేవునికి కొరకు ప్రయాస పడనటువంటి వాడు. నా రెండవ కుమారుడే గురుడ్డివాడు, దేవుని కార్యాలు చూడలేనటువంటి వాడు. మూడవ కుమారుడే చెవిటివాడు, దేవుని వాక్కును వినలేనటువంటి వాడు. 4వ కుమారుడే అవిటివాడు, దేవుని కొరకు చేయి చాచనటువంటి వాడు. దేవుని బిడ్డలారా, తండ్రికి సంతోషంగా ఉంటుందా? సంతోషము లేదా? 4 ఉన్నా సంతోషము లేదు. దేవుని బిడ్డలారా, ఈ దినమున ఎంతమంది ఉన్నా దేవునిలో ఎదిగే వారిని బట్టే దేవుడు సంతోషిస్తాడు. చాలామంది ఇదిగో కుంటివారిగానే ఉన్నారు. ఇదిగో దేవుని రక్షణ పొంది దేవుని కొరకు ప్రయాసపడరు. దేవుడు అప్పగించినటువంటి ఇదిగో దేవుడు నిన్ను ఈ లోకమునకు ఎందుకు పంపించాడో, ఏ పని కొరకు వాడుకుంటాడో ఆ పనిని చేయనటువంటి వాడు, ప్రయాసపడినటువంటి కొడుకులు కుమార్తెలు ఎంతమంది ఉన్నారో లోకములో. దేవుని కొరకే గుడ్డివారిగా ఉన్నారేమో, దేవుని రక్షణ పొంది దేవునిని చూడలేనటువంటి వారు, దేవుని యొక్క సహవాసములో లేనటువంటి వారు. ఎన్ని సంవత్సరాలు మందిరములో ఉన్నా, ఎన్ని సంవత్సరాలు దేవుని వాక్యము విన్నా దేవుని చూడలేని గుడ్డివారు ఎంతమంది ఉన్నారో. దేవుని బిడ్డలారా, నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడా? ఇదిగో మోషే 80 సంవత్సరాలప్పుడు దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మోషే మోషే అని పిలవగానే ఇదిగో దేవునికి లోబడిపోయాడు మోషే. 80 సంవత్సరాల తర్వాత దేవుడు పట్టుకున్నాడు. మోషే అని పిలుస్తున్నాడు. మోషే, నీ జనాంగను వదిలిపెట్టి ఇదిగో ఈ కొండ మీదకి రమ్మని చెప్పగానే మోషే తన కుటుంబమును, తన జనాంగమును అందరిని వదిలివేసి ఎక్కడికి వెళ్ళిపోయాడంట? దేవుని గుడారములోనికి వెళ్ళిపోయాడు. దేవునితో ముఖాముఖిగా చూస్తూ ఉన్నాడు. గనుక దేవుని బిడ్డలారా, ఈ దినమున గుడ్డివారిగా మనం ఉన్నావేమో. మోషే, ఇదిగో మోషేని బట్టి దేవుడు అంటున్నాడు, ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటున్నాడు. ఎక్కడిది ఈ నమ్మకమైన స్థితి? ఏమండి, దేవుని నమ్మాడు, లోకమును నమ్మలేదు. అబ్రహాం అంటున్నాడు, అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, దేవునిని ముఖాముఖిగా మాట్లాడినటువంటి వాడు మోషే. దేవుని సముఖమునందు నిలిచిన వాడు మోషే. భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడైన వాడు మోషే. అందుకనే దేవుడు మోషేను వాడుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుని వాక్యములో జాగ్రత్తగా గమనిద్దాము. దేవుని రక్షణ పొందిన నీవు ఇంకా చెవిటి వాడిగానే ఉన్నావేమో. దేవుని వాక్యాలు వినబడినా కొందరి మనసులు మారవు. దేవుని వాక్యము చెబుతున్నా కొందరి యొక్క ఇదిగో వారి యొక్క లక్షణాలు మారవు. పూర్వపు స్థితిలోనే ఇంకా జీవిస్తూనే ఉంటారు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము నిన్ను గద్దించినా దేవుని సన్నిధిలో సిద్ధపడినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. దేవుని వాక్యముని సిద్ధపడుతున్న వారు ఎంతమంది ఉన్నారు. దేవుని వాక్యమునకు వాక్యానుగుణమైనటువంటి జీవితము కలిగిన వారు ఎంతమంది ఉన్నారు ఈ దినమున. దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఏ విందిస్తున్నాడంట? రక్షణనే విందనిస్తూ ఉన్నాడు. ఏ విందిస్తున్నాడు? ఆత్మీయమైనటువంటి విందనిస్తూ ఉన్నాడు. గనుక నీవే అవిటివాడిగా ఉన్నావేమో, దేవుని కొరకు చేయి చాచినటువంటి వాడిగా ఉన్నావేమో, దేవుని పని కొరకు చేయి చాచినటువంటి వాడిగా ఉన్నావేమో. దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుని కొరకు నీవు వాడబడాలి. ఈ లోకము కొరకు కాదు, దేవుని కొరకు వాడబడాలి.
నీ కొరకు కాదు, నీ బిడ్డల కొరకు కాదు, నీ కుటుంబము కొరకు కాదు, దేవుని కొరకు నీవు వాడబడు. ఎందుకనగా దేవుని చేత పిలవబడినటువంటి వాడువు నీవు, దేవుని చేత రక్షింపబడినటువంటి వాడువు నీవు, దేవుని రక్తము చేత కొనబడినటువంటి వాడువు నీవు, దేవుని రక్తము చేత నూతనముగా జన్మించిన వాడువు నీవు. దేవుని బిడ్డలారా, ఈ దినమున ఇదిగో ఆయన అంటున్నాడు, జీవాహారము నేనే అంటున్నాడు. ఆయనలో జీవం ఉన్నది. ఆ జీవము నేడు ఇదిగో మనలో వెలుగై ఉన్నది కనుక ఆ వెలుగు నీలో నిలబడాలంటే నీవు దేవునికి ప్రియ శిష్యుడిగా ఉండాలి, దేవుని బిడ్డగా నీవు ఉండాలి. గనుక ఇక 4వదిగా మనము చూస్తే విందనిస్తూ ఉన్నాడు. ఏ విందనగా? ఇప్పుడు ప్రభువే విందై ఉన్నారు. చదువుకుందాము. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం మనం చదువుకుంటే, జీవాహారము నేనే. చాలండి. ఏమంటున్నాడంటే ఆయన, జీవాహారము నేనే. గనుక మనలో జీవం ఉన్నది కానీ అది సంపూర్ణమైన జీవము లేదు. దేవుడు మానవునికి సంపూర్ణమైన జీవమునిస్తే పాపము చేసి ఏం పోగొట్టుకున్నాడు? దేవుడు ఇచ్చినటువంటి జీవమును పోగొట్టుకున్నాడు. ఈ దినమున నీవు ఇదిగో జీవము కావాలంటే, నిత్య జీవము కావాలంటే జీవాధిపతి అయినటువంటి యేసు ప్రభుని నీవు ధరించుకోవాలి. ఆయన అంటున్నాడు, జీవాహారము నేనే. మరొక ముందు అంటున్నాడు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, నేనే మీకు ఆహారమై ఉన్నాను. ఈ ఆహారం అనగా ఈ ఆహారము జీవమునిచ్చే ఆహారము. నీవు అనుదినము తీసుకునే ఆహారమే ఒక పూట లేక ఒక కొన్ని గంటలు నీకు జీవమునిస్తుందేమో నీ శరీరమునకు. కానీ ప్రభు అంటున్నాడు, నేను ఈ యొక్క జీవాహారము తిన్నటువంటి వాడు నిత్య జీవము కలిగిన వాడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆహారము ఎప్పుడు అందుకుంటాడంటే ప్రభుని నమ్మి జీవమైనటువంటి ప్రభుని వెంబడించినప్పుడు నేను నిత్య జీవము నీవు పొందగలుగుతావు. ఏం చేయాలంట? ఒకటి, ప్రభుని నమ్మాలి. రెండవది, నిత్య జీవమైనటువంటి ప్రభుని వెంబడించాలి. గనుక ఎప్పుడైతే నీవు ప్రభుని ధరించుకుంటావో, ప్రభుని వెంబడిస్తావో, నిత్య జీవం నీవు పొందగలుగుతావు. గనుక ఈ లోక జీవము అశాశ్వతము. ఈ లోక జీవము శాశ్వతమైనది కాదు. ఆయన శరీరం అందుకున్న వారే నిత్య జీవం పొందగలిగిన వారు. ఆయన శరీర రక్తాలు అందుకున్న వారే ఇదిగో జీవమును పొందగలుగుతారు. గనుక ఆయన అంటున్నాడు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం అంటున్నాడు. ఎక్కడి నుండి వచ్చిందట ఇది? పరలోకము నుండి వచ్చిన ఆహారము. ఆయన అంటున్నాడు 32వ వచనములో, కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చి ఆహారము మోషేకి మీకు ఇయ్యలేదు, నా తండ్రి పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించున్నాడు. ఎవరు అనుగ్రహిస్తున్నారంట? ఏమండి? నా తండ్రి పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము. ఈ దినమున ప్రభు ఇచ్చు ఆహారము నిజమైన ఆహారం. ప్రభు ఇచ్చు ఆహారము జీవమైన ఆహారము. ప్రభు ఇచ్చు ఆహారము పరిశుద్ధమైన ఆహారము. దేవుని బిడ్డలారా, ఈ దినమున నీవు పరిశుద్ధుడివై ఆ జీవాహారమును పొందాలి. ప్రకటన గ్రంథములో వ్రాస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనములో అంటున్నాడు, జీవవృక్షముండెను, అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. చాలు.